Yeah. So, so how to remove self-doubt? Yeah. అది How to యా సో ఈ సెల్ఫ్ డౌట్ నుంచి తీసేస్తే అదే మీ దాంట్లో కూడా అప్పుడు బిఫోర్ మాట్లాడుకున్నాం కదా. సో ఇట్లా సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా ఏంటంటే ఇట్లా ఇట్స్ లైక్ ఫుల్ క్లారిటీతో ఉండాలని క్లారిటీ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. యా చెప్పండి మ్యామ్. సో క్లారిటీది అంటే మనం ఎప్పుడు వి వాంట్ టు హ్యాండిల్ ఎనీథింగ్, వి వాంట్ టు స్లైస్ అండ్ డైస్ అంటే చిన్న చిన్న ముక్కలు చేయాలి దాన్ని. మనము పెద్ద అంటే మనం అన్నం తినేటప్పుడు కూడా మొత్తం అన్నం తినాం కదా, చిన్న చిన్న ముద్దలు తింటాం కదా, అలాగే మనకి ఏది ఉన్నా కూడా మనకున్న ఎటువంటి ఈ ఆలోచన అయినా సరే, ఎటువంటి అయినా సరే మనం చిన్న చిన్న ముక్కలు చేసి దానికి పరిష్కారం వెతుక్కోవాలన్నమాట. సో ఫస్ట్ మనము నా స్టెప్ వన్ ఏంటి అని ఫస్ట్ చూడాలి. ఫస్ట్ స్టెప్ వన్ ఏంటి, నాకున్న ఈ సెల్ఫ్ డౌట్ని ఎలా తొలగించాలి అన్నది ఈరోజు మన టాపిక్ కాబట్టి, మొదట ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక పేపర్ మీద నాకు ఇప్పుడు సపోజ్ ఐ వాంట్ టు టేక్ ఏ క్లాస్ ఆన్ ఓపోనోపోనో. సో దిస్ ఇస్ ద క్వశ్చన్, వాట్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ అంటే దెన్ ఇక్కడ కింద రాసుకోవాలి. డూ ఐ రియల్లీ ఫీల్ ఆర్ డూ ఐ రియల్లీ నీడ్ ఐ షుడ్ టేక్ ఎ క్లాస్, ఆర్ ఎస్ ఆర్ నో అన్న క్వశ్చన్స్తో రాసుకోవాలి. అంటే ప్రతిదీ ఎస్ ఆర్ నో అన్న క్వశ్చన్స్తో రాసుకుంటూ వస్తే ఎస్ నేను క్లాస్ తీసుకోగలను. ఎందుకు తీసుకోగలను అంటే ఇది నాకు నేను ఓ, ఓ, ఆ, నాకు నేను హీల్ చేసుకోగలను, నాకు నేను గ్రో చేసుకోగలను, నేను అందరికీ కూడా హెల్ప్ చేయగలను. సో అందుకని నా ఇది నేను క్లాస్ తీసుకోగలను. నో నేను క్లాస్ తీసుకోలేను. ఎందుకు తీసుకోలేను అంటే నాకు భయం వేస్తుంది, వాళ్ళ మంది ముందర చెప్పాలంటే నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో అని డౌట్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్, సెకండ్ ఆన్సర్, నాకు ఆ, అసలు వచ్చా, నేను నేర్చుకున్నానా ఆ, అని వస్తుంది. థర్డ్ క్వశ్చన్, నేను ఆ, చెప్పేందుకు నాకు ఆమ్, ఆ, నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా, అది నాలుగో క్వశ్చన్. ఒకవేళ వాళ్ళకి అర్థం కాదనుకో వాళ్ళు నన్ను ఎక్కిరిస్తే ఏమవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్, ఇది ఏమైనా ఒకవేళ పబ్లిక్ డిస్గ్రేస్ అయితే ఏమవుతుంది. ఆర్ అలా అలా ఒక ఫ్యూ క్వశ్చన్స్ రాసుకోవాలి విచ్ ఈస్ అప్లికబుల్ టు యువర్ హార్ట్ అనమాట. అవి క్వశ్చన్స్ రాసుకోవాలి. ఒక పేపర్ మీద, రెండు పేపర్స్ మీద రాసుకోవాలి. రాసుకొని సో టూ డిఫరెంట్ పెన్స్ తీసుకోవాలి. వన్ పెన్ ఎనీ కలర్స్, మేబీ రెడ్ కలర్, బ్లూ కలర్ ఆర్ ఎనీ కలర్, టూ డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకొని ఒకటేమో నీ లెఫ్ట్ హ్యాండ్తో రాయాలి, ఒకటి నీ రైట్ హ్యాండ్తో రాయాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని ఎందుకు మనం అంటున్నాం అంటే ఇక్కడ మన కాన్షియస్ మైండ్ని, సబ్ కాన్షియస్ మైండ్ని మనం ట్రైన్ చేస్తాం అనమాట. నేను ఒకటి అనుకున్నాను కానీ నా సబ్ కాన్షియస్ మైండ్ నన్ను అలౌ చేయట్లేదు. అది డౌట్ఫుల్గా ఉంది. నీకేమొచ్చు, నీకెంతొచ్చు, నీకు రాదు ఇది బంగారం, నువ్వు చేయలేవురా అని చెప్తుంది. అది చెప్తుంటే దాన్ని అడగాలి, నేను ఎందుకు చేయలేనని నువ్వు అనుకుంటున్నావు. ఫస్ట్ క్వశ్చన్, నేను ఎందుకు చేయలేనని నువ్వు అనుకుంటున్నావు అని నిన్ను నువ్వే క్వశ్చన్ చేసుకుంటున్నావు. యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ వన్ ఎల్స్. నేను ఎందుకు చేయలేనని అనుకుంటున్నావు. నువ్వు నన్ను ఏం చేయాలని, నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేయాలని వస్తున్నావు, నాకు అర్థమైంది. కానీ నువ్వు నన్ను ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నావు. నీకే కనుక వాయిస్ ఉంటే ఏం చేయాలనుకుంటున్నావు. సిన్స్ దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ నేను అసలు ఒప్పనొప్పనో క్లాస్ తీసుకోగలనా అన్న క్వశ్చన్ నీ కాబట్టి, బేస్ ఆ మూలం అది కాబట్టి, ఒక్కసారి ఆ రెండు చేతులతోటి రాసుకొని నీకు నెగిటివ్ క్వశ్చన్స్ నీ లెఫ్ట్ హ్యాండ్తో రాసుకో, నీ పాజిటివ్ క్వశ్చన్స్ దానికి సమాధానం నీ రైట్ హ్యాండ్తో రా. అంటే లెఫ్ట్ హ్యాండ్, ఎందుకంటే నేను ఐఎమ్ అజ్యూమింగ్ దట్ ద హూ ఎవర్ ఈస్ హియరింగ్ దిస్ క్వశ్చన్, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ రైట్ సైడెడ్ మైండ్. అంటే వాళ్ళ రైట్ డామినేషన్లో ఉంది. అంటే వాళ్ళు ప్రతి పని రైట్ హ్యాండ్తో చేస్తున్నారు కాబట్టి ఇది చెప్తున్నాను. సో నీ డౌట్స్ అంతా నీకు లెఫ్ట్ హ్యాండ్తో రాసుకో, దానికి సమాధానం నీ రైట్ హ్యాండ్తో రాసుకో. సో దిస్ ఇస్ ఎ స్మాల్ టెక్నిక్. సో ఏం చేస్తావంటే ఇప్పుడు సపోజ్ నేను ఆ మూడు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్, నువ్వు నువ్వు నన్ను చేయనీయట్లేదు, నువ్వు ఏం నాకు ఏం నేర్పిద్దామని చూస్తున్నావు, నీకే గనుక వాయిస్ ఉంటే ఏం చెప్తావు అని చెప్పి అనుకొని జస్ట్ కామ్ డౌన్, ఎవ్రీథింగ్ కామ్ డౌన్. నీ కాళ్ళు భూమి మీద పెట్టి అసలు ఫస్ట్ అనుకో, అసలు నేను ఏం చేయాలి, ఇది నేను చేసే పని సరైందా
ఇప్పుడు నీకు ఏ క్వశ్చన్ అయితే ఉందో, ఇప్పుడు మనం రాసుకున్నాం కదా, 5 క్వశ్చన్లు రాసుకున్నాం. ఆ 5 క్వశ్చన్లో ఒక్కొక్క క్వశ్చన్కి సమాధానం అడగాలన్నమాట. దీనికి సమాధానం అంటే నేను చేయలేనని అనుకుంటున్నావా, ఇది నేను చేయలేనని అనుకుంటున్నావా, సో ఇది చేయలేనని అనుకుంటుంటే దీనికి సమాధానం ఏంటి, ఇది నీ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో నువ్వు ఎప్పుడైతే ఇలాగా స్మాల్ స్మాల్ ఆన్సర్స్ తోటి వచ్చావు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది హోపోనోపోనో క్లాస్ తీసుకోలేను అని అనుకుంటున్నావు అంటే, అప్పుడు నీకు ఆ 3 క్వశ్చన్స్ వస్తాయి. ఎందుకు నువ్వు అలా అనుకుంటున్నావు, దానికి ఎందుకు అనుకుంటున్నావు అనేది లెఫ్ట్ హ్యాండ్తో రాసాం కాబట్టి, రైట్ హ్యాండ్ తోటి నేను ఎందుకు అనుకుంటున్నానంటే, బికాస్ దానికి సమాధానం రాయాలి కదా. నువ్వు అనుకుంటావు, నువ్వు చేయలేవని అంటున్నావు కదా, దానికి ప్రోయాక్టివ్గా నువ్వు సమాధానం లేదు, కరెక్టే, నేను ఎప్పుడు హొప్పనొప్పనో క్లాస్ తీసుకోలేదు, కానీ బైక్ నేర్చుకున్నాను కదా. సో నేను బైక్ నేర్చుకున్నాను కాబట్టి నాకు బైక్ నేర్చుకోవడం నాకు ఈజీయే. సో అలాగే ఇది కూడా నేను నేర్పిస్తాను. మేబీ నా ఫ్రెండ్కి నేర్పిస్తాను, లేదా నేను నాకు తెలిసిన ఒక 4 5కి నేర్పిస్తాను, అలా అని. దీనికి కాంట్రడిక్టింగ్ అంటే నీ క్వశ్చన్ అడిగిన దానికి కాంట్రడిక్టింగ్, అప్పుడు ఏమవుతుందంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ ట్రైన్ అవుతుంది. ఓకే, ఇంతవరకు అయితే క్లాస్ తీసుకోలేదు, ఇంతవరకు అయితే భయపడుతోంది, కానీ దీనికి కేపబిలిటీ ఉంది, నేర్చుకుంది, ఇంతవరకు ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంది, ఆరు ఎన్నో జన్మల నుంచి నేర్చుకుంది, ఈ విషయాన్ని నలుగురికి చెప్పాలనుకుంటోంది. సో ఆ నలుగురికిలో ఒక్కళ్ళకి వచ్చినా కూడా, ఒక్కళ్ళు విన్నా, ఒక్కళ్ళకి సమాధానం వచ్చినా, అది ఇట్ విల్ హెల్ప్. లేదా నీ యూట్యూబ్లో వేసినా ఇట్ విల్ హెల్ప్ అన్న కాన్ఫిడెన్స్ని నువ్వు రైట్ హ్యాండ్ తోటి ఆన్సర్ ఇవ్వాలన్నమాట. అప్పుడు దానికి ఏంటంటే, ఇప్పుడు జస్ట్ లైక్ ఇప్పుడు ఇది మనం సబ్ కాన్షియస్ మైండ్ని ఇన్నర్ చైల్డ్ అంటాము. లైక్ ఏ స్మాల్ బేబీకి నువ్వు సమాధానం చెప్తున్నావు, సో నీ ఇన్నర్ చైల్డ్కి నువ్వే బేబీగా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నేనున్నా అనుకోండి, స్వరాజలక్ష్మి ఉంది, సో ఎందుకు నాన్న, ఎందుకు స్వరాజలక్ష్మి నువ్వు చేయలేకపోతానని ఎందుకు అనుకుంటున్నావమ్మా, చేయగలవురా నువ్వు, నీకు ఇవాళ ఇవాళ చేయట్లేదు అని అనిపించవచ్చు, 2 4 5 క్లాసులు సరిగ్గా తీసుకోకపోవచ్చు అని కూడా నీకు అనిపించవచ్చు, కానీ దాంతో నువ్వు ఎందుకు భయపడుతున్నావు. ఇది అందరికీ ఒక్కొక్కసారి ప్రతి ఒక చిన్న చిన్న స్టెప్స్ ద్వారానే వస్తుంది కదా. ఇది చెయ్యి, నువ్వు చేసే పని మంచిదే చేస్తున్నావు కదా, నలుగురు సహాయం చేద్దాం అనుకుంటున్నావు కదా, దానివల్ల నీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నావు కదా, అలాంటప్పుడు ఎందుకు వెనక్కి వెడిగి వేస్తున్నావు, పర్లేదు నాన్న చెయ్యి అని నన్ను నేను ఎంకరేజ్ చేస్తున్నాను అనమాట. అలాగే ప్రతి ఒక్క నో క్వశ్చన్కి నువ్వు ప్రేమతోటి నువ్వు చిన్న చిన్నగా సమాధానం ఇవ్వడానికి ట్రై చేయి. ఎందుకంటే 88% ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, అండ్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ ఎక్కడో ఎవరో క్రియేట్ చేసింది కాదు. నేను మీకు చూపిస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఇస్ అవర్ యాక్చువల్ సబ్ కాన్షియస్ మైండ్. దిస్ ఇస్ యాక్చువల్ సబ్ కాన్షియస్ మైండ్ అనమాట. దిస్ ఇస్ యాక్చువల్ సబ్ కాన్షియస్ మైండ్. ఏం చేస్తుందంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్, ఇప్పుడు చూస్తే మీరు తెలుస్తుంది కదా, ఈ 88% సబ్ కాన్షియస్ మైండ్లోటి ఉండిపోతుంది అనమాట. ఈ ప్రిమిటివ్ ఏరియాలో ఏం జరుగుతుందంటే, యూ విల్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనమాట. ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఎవరో మన మీద అరిచారు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ద సేమ్ థింగ్, నేను ఈ క్లాస్ తీసుకోగలనా, నేను ఎన్ఎల్పి తీసుకోగలనా, హొప్పనొప్పనో తీసుకోగలనా అన్న ఆలోచన ఎప్పుడైతే మనకు వస్తుందో, ఓ ఫస్ట్ నీకేమంటుందంటే, నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావా, ఫస్ట్ క్రిటికల్ మైండ్ ఉంటుంది అనమాట. ఈ కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యలో క్రిటికల్ మైండ్. నువ్వు ఎప్పుడైనా తీసుకున్నావు, ఎప్పుడు తీసుకోలేదా, ఇప్పుడు ఎందుకు తీసుకుంటావు, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్, ఐ రెఫ్యూజ్. ఇట్ రెఫ్యూజెస్, ఎందుకంటే ఈ నెగిటివ్ అంతా సబ్ కాన్షియస్ మైండ్లో నిండిపోయి, ఇట్ విల్ ఫ్లైట్ అనమాట. అంటే ఇట్ ఐదర్ నీకు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీతో డబ్బులు ఆడుతుంది, లేకపోతే వెళ్ళిపోతుంది. అంటే ఈవెన్ ఎవరితోటైనా గొడవ వచ్చినా కూడా సేమ్ థింగ్, దిస్ హ్యాపన్స్ టు ఎనీథింగ్, ఎనీ పర్సన్ కమ్స్ అండ్ దే గెట్స్ యాంగ్రీ టు అస్. సో నీకు 2 రీజన్స్ వల్ల గొడవ పడుతుంది. ఎందుకు వస్తుంది గొడవ, ఒకటి ఎక్కువ నీకు నిన్ను వాళ్ళు ప్రేమించట్లేదన్న కోపం వస్తుంది, లేదా నీకు వాళ్ళు నీ యొక్క ఆలోచన, నీ బిలీఫ్ సిస్టమ్ అనే ఒక ఫ్రేమ్లో లేరని అనిపిస్తుంది, లేదా వాళ్ళు నీ డిగ్నిటీని వాళ్ళు భగ్నం చేస్తున్నారని అనిపిస్తుంది.
ఇలాంటి అంటే ఇంకా మోర్ ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద థింగ్స్. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రిమిటివ్ ఏరియాలో ఉంటాయి. ప్రిమిటివ్ ఏరియాలో ఉన్నవన్నీ, ఆ థాట్స్, ఆ మెమరీస్ అన్నీ దే ఆర్ ఆల్వేస్ నెగిటివ్. జనరల్గా నెగిటివ్గా ఉంటాయి. ఎందుకంటే ప్రిమిటివ్ ఏరియా నుంచి వచ్చేవన్నీ మనము పసిలోకంలో ఉన్న ఆ ఆత్మల దగ్గర నుంచి తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ జన్మ, చాలా మంది అంటారు మన పూర్వకాలము, మన పూర్వజన్మలు మనకి మనకు గుర్తులేవని. విచ్ ఇస్ నాట్ ట్రూ. మనకి కరెక్టే, పూర్వజన్మలు పూర్తిగా గుర్తులేవు, కానీ మనకి ఒక క్యాప్సల్ రూపంలో ఆర్ సమ్మరైజ్డ్ రూపంలో ఉన్నాయి. అంటే సమ్మరైజ్డ్ రూపం అంటే ఒక భయం ఆర్ ఒక రియాక్షన్, ఒక బిలీఫ్ సిస్టమ్ అన్నదన్నీ అది ఒక క్యాప్సల్ రూపంలో మనకి అది స్టోర్ అయ్యి ప్రిమిటివ్ ఏరియాలో స్టోర్ అయ్యి ఉంది. అండ్ దిస్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ spiritual perspective. And of course this is spirituality too, but this has its, thus this is the science that is being tapped in అనమాట. సో ఇది ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఎవ్రీ క్వశ్చన్ you have to make it into such a small that you can come up with one yes and one no. If there are multiple yes and multiple no's, then you have to further divide it in such a way that you will get into one yes, one no. So far, ఓకేనా అండి? Did I'm going? యా. ఎస్, ఎస్ మ్యామ్. సబ్ కాన్షియస్ మైండ్ మీరు చెప్పారు కదా, రైట్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని. రైట్, అవును. నేను రైట్ ఎక్కువ యూజ్ చేస్తాను. సో రైట్ది కాన్షియస్ అండ్ లెఫ్ట్ది సబ్ కాన్షియస్ అని చూజ్ అనుకోమంటారా? అనుకోండి, కరెక్ట్. అందుకని మీకు క్వశ్చన్ ఏదైనా ఉంది, ఎస్పెషల్లీ క్రిటికల్ క్వశ్చన్స్ లైక్ నువ్వేం చేయగలవు? వెల్కమ్ చైతన్య గారు. డూ యూ స్పీక్ తెలుగు? యా, ఐఎమ్ తెలుగు అండి. యా, యా. ఓకే, దెన్ ఫైన్. యా. సో సో రైట్ నౌ వీఆర్ వర్కింగ్ ఆన్ హౌ టు రిమూవ్ సెల్ఫ్ డౌట్. సో ఫస్ట్, సో దిస్ ఈస్ అ నెగిటివ్ క్వశ్చన్, రైట్? సో నువ్వేమైనా చేయగలవా, నువ్వు సైకిల్ రైడ్ చేయగలవా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా మనకి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, సో నీ క్రిటికల్ మైండ్ తోటి నువ్వు పైన రాసుకో ఒకటి, నువ్వు సైకిల్ చేయగలవా, నువ్వు చెయ్యలేవు అని ఒక క్వశ్చన్ పైన రాసుకోండి మధ్యలో ఇలాగా. ఓకే. సో మీరు దీన్ని ఇప్పుడు నేనేమో ఇలా రౌండ్గా చూపిస్తున్నాను, మీరు ఎలా చూస్తున్నారంటే పైన కాన్షియస్, మధ్యలో క్రిటికల్ మైండ్, కిందేమో సబ్ కాన్షియస్, ఆ కిందకి ప్రిమిటివ్ ఏరియా అని అంటున్నాం, అవునా? దీన్ని ఫ్లిప్ చేయండి, కొంచెం ఫ్లిప్ చేసి మీరు ఎలా చేయండి అంటే ఈ కొంచెం 90 డిగ్రీస్. సో మీ రైట్ సైడ్కి కాన్షియస్ మైండ్కి వచ్చేటప్పుడు మధ్యలో క్రిటికల్ మైండ్, లెఫ్ట్ సైడ్ సబ్ కాన్షియస్ మైండ్, అలా అనుకోండి. సో ఇమాజిన్ దట్ పిక్చర్. ఇప్పుడు ఒక పేపర్ తీసుకొని నేను సైకిల్ రైడ్ చేయగలనా అన్న క్వశ్చన్, నువ్వు చెయ్యలేవు అని క్రిటికల్గా మాట్లాడండి. సో ఇప్పుడు ప్రతిదాన్ని నో ఎస్ నో అని పెడుతున్నాం కదా. నేను చేయలేదు. ఫస్ట్ క్రిటికల్ మైండ్ అంటుందంటే, లాస్ట్ టైం నువ్వు చేసినప్పుడు, నువ్వు సైకిల్ చేసినప్పుడు కింద పడిపోయావు, దెబ్బ తగిలింది అని అంటుంది. ఎందుకంటే క్రిటికల్ మైండ్ ఎక్కడ దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? ప్రిమిటివ్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తుంది. నీ ప్రిమిటివ్ ఏరియా ఏం చేస్తుంది అంటే నీ ఫియర్ని బయటికి తీసుకొస్తుంది అన్నమాట. ఆ ప్రిమిటివ్ ఏరియాలోంచి ఆ ఫియర్ బయటికి తీసుకురాకుండా ఉండడానికి నీ క్రిటికల్ మైండ్ స్టాప్ చేస్తుంది, అవునా? సో యు ఆర్ నాట్ టేకింగ్ ఎన్ యాక్షన్. సో ఇప్పుడు అప్పుడు నువ్వేం చేయాలంటే నీ రైట్ కాన్షియస్గా, ఎందుకంటే కాన్షియస్ ఉన్నది ఓన్లీ 12%. 12% అంటే 12% నేను 88%ని ఎలా ఓవర్ రైడ్ చేయగలం అంటే, కాన్షియస్ మైండ్ హ్యాస్ ఏ సూపర్ ఎబిలిటీ అనమాట. అందుకని మనం రైట్ హ్యాండ్తో చూడండి, మనం ఏమైనా చేసేస్తూ ఉంటాం మనకు తెలియకుండా చాలా విషయాలు. జంక్ ఫుడ్ తింటూ ఉంటాము, అవునా? లేకపోతే ఏదో పూజలో కూర్చుంటాం, లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్తాం, ఏదో ఒక రొటీన్గా రెడీ అయిపోయి ఆఫీసులకి వెళ్ళిపోతుంటాం. అక్కడ రొటీన్ వర్క్లన్నీ మనం చేసేస్తూ ఉంటాం తెలియకుండా. అదే కాన్షియస్గా, లేదు నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మంచి బట్టలు వేసుకుంటాను. నేను ఎలాంటి బట్టలు వేసుకుంటాను అంటే, నాకు నేను నచ్చాలి, నేను అందంగా ఉండాలి, నేను చూడడానికి బాగుండాలి. సో దట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్. సో ఇక్కడ మళ్ళీ మన బైక్కి వచ్చేసరికి ఏమంటాం అంటే, కరెక్టే, బైక్ నేను నేను నడిపినప్పుడు లాస్ట్ టైం కింద పడ్డాను, కరెక్టే. కానీ నౌ నేనేమనుకుంటున్నా అంటే, నాకు నా మెంటార్ ఉన్నారు, నాకు నేర్పించే నా సైకిల్ని బ్యాలెన్స్ చేయడానికి, నన్ను పట్టుకునేందుకు నాకు ఈ పర్సన్ ఉన్నారు. సో ఆ పర్సన్ని నన్ను బ్యాలెన్స్ చేస్తా అంటున్నారు హ్యాండిల్ బార్. సో నేను ఇంకొకసారి ట్రై చేద్దామని అనుకుంటున్నాను.
సో దీనికి మళ్ళీ మన ఎన్ఎల్పి ఇవన్నీ కూడా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మనం పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే మళ్ళీ దీంట్లో ఓకే దిస్ ఇస్ అందరూ పడిపోలేదు, సో అందరూ పడిపోలేదు కాబట్టి నేను కూడా పడిపోను. కానీ అది దట్ డస్ నాట్ వర్క్ హియర్. ఎందుకంటే దిస్ ఈజ్ ఫియర్ అనేది ఇండివిజువల్ కాన్సెప్ట్. అందరూ పడిపోలేదు కానీ నువ్వు పడిపోయావు కదా అంటుంది ఆ క్రిటికల్ మైండ్. సో ద మెయిన్ రీజన్ క్రిటికల్ మైండ్ని కనుక మనం చెరిపేసాం అనుకోండి, కొంచెము దాన్ని ఓవర్కమ్ చేసాం అనుకోండి, ఈ నెగిటివ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ కింద మారుతుంది అనమాట. సో మన గోల్ ఏంటంటే దీన్ని మనం అనుకున్న ఫియర్ని పాజిటివ్కి తీసుకురావాలి. అది ఎట్లా పాజిటివ్కి తీసుకురావాలంటే చిన్న చిన్న ఆన్సర్స్. సో అగైన్ నేను ఇప్పుడు హ్యాండిల్ బార్ పట్టుకుంటారు, సో దెన్ ఐ విల్, లేదు నేను చిన్న పొట్టి సైకిల్ వాడతాను సో దట్ నా కాళ్ళు కింద తగులుతాయి, అప్పుడు దాంతో వెళ్తాను. ద సేమ్ థింగ్ ద క్వశ్చన్ యూ హ్యావ్ ఈజ్ నేను హొప్పనొప్పనో చేయగలనా? ఓకే నేను అందరికీ చేయలేను, ప్రాబబ్లీ నేను ఆ, స్వరాజ్యలక్ష్మి గారిని ఇన్వైట్ చేస్తాను, నేను మాట్లాడతాను, నేను మాట్లాడినప్పుడు ఆవిడ ఫీడ్బ్యాక్ అడుగుతాను. లేదా మన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో నేను వాళ్ళకి ఒక సెషన్ తీసుకుంటాను, అప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని నేను పాజిటివ్గా రాసుకుంటాను. సో దట్ ఈస్ హౌ ఐ విల్ స్టార్ట్. అప్పుడు ఏమవుతుందంటే క్రిటికల్ సర్లే అయితే పర్లేదు, మీరు ఒక్కళ్ళు తన ఫ్రెండ్ని ఉన్న 1 or 2 ఫ్రెండ్స్ని తీసుకొని వస్తాను చెప్తోంది, సో దట్ విల్ నాట్ ట్రిగర్ మై సోషల్ డిస్క్రేజ్ ఆర్ సోషల్ యాంగ్జైటీ. నేను దట్స్ ఫైన్, ఐ లెట్ హర్ డూ దట్ అని అంటుందన్నమాట క్రిటికల్ మైండ్. సో అక్కడ చెరగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే చిన్న చిన్న యాక్షన్స్ తీసుకుంటాం మొదలు పెట్టామో మనది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అది మొత్తం అంతా ఇట్ విల్ బికమ్ ఇన్ ఎ సచ్ ఎ వే దట్ యూ బికమ్ అన్ ఎక్స్పర్ట్ అనమాట. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్. మీరు క్లాస్ కూడా వెన్ యూ వాంట్ టు టేక్ ఎ క్లాస్ అండ్ యూ హ్యావ్ ఎ సెల్ఫ్ డౌట్ దట్ ఐ హ్యావ్ ఎ వెదర్ ఐ కెన్ టేక్ ఎ క్లాస్ ఆర్ ఐ డోంట్ టేక్ ఎ క్లాస్ అని అనుకున్నప్పుడు ఆ చిన్న క్వశ్చన్ని మీరు ఏం చేయండి అంటే జస్ట్ ఇప్పుడు మన ఉమ్, ఆ, ఈ ఏవో ఒక వెబినార్స్ ఉన్నాయి కదా మనకి, జూమ్ 40 minutes ఫ్రీ ఉంటుంది ఆర్ సంథింగ్, యూ టేక్ ఇట్. మీరు ఆ కెమెరాకి చెప్పండి యాజ్ ఇఫ్ దట్ యు ఆర్ టెల్లింగ్ టు లైక్ సెవరల్ పీపుల్ అవుట్ దేర్, వాళ్ళకి క్లాస్ తీసుకుంటున్నట్టుగా ఓపెన్ ఓపెన్ క్లాస్ తీసుకోండి. వన్స్ యూ టేక్ దట్ క్లాస్ దెన్ యూ ఫీల్ లైక్ హే నువ్వు క్రిటికల్ మైండ్కి చెప్పగలవు, నేను ఇవాళ నేను జూమ్ క్లాస్ తీసుకున్నాను, అది బాగా వచ్చింది, నేను అనుకున్న దానికి నేను 100% అనుకున్నాను, ఒక 5% వచ్చింది ఆర్ 10% వచ్చింది, 100% సంథింగ్ ఎంతో ఒక పర్సంటేజ్ వేసుకోండి. కానీ మీకు ఏమనిపించింది అంటే అబ్బే నేను అంత బాగా చేయలేదు, ఓన్లీ 1% చేశాను, దెన్ మేక్ ఇట్ యాజ్ అ 5%, మేక్ ఇట్ యాజ్ అ 10%, మేక్ ఇట్ యాజ్ 100%. వన్స్ యూ డూ దట్ ఎవ్రీ డే యూ సే దట్ ఐఎమ్ ఓన్లీ డూయింగ్ మై 1% ఆఫ్ మై వర్క్ టుడే అని చెప్పి జూమ్లో తీసుకోండి. వన్స్ తర్వాత ఒక ఫ్యూ డేస్ తర్వాత దెన్ యూ ఇన్వైట్ వన్ ఆఫ్ యువర్ గుడ్ ఫ్రెండ్ హూ కెన్ డూ ఇట్, ఆర్ యూ డూ ఇట్ ఇన్ అవర్ గ్రూప్. సో టేక్ వన్ క్లాస్, వన్ సెషన్ అయింది, సో దట్ విల్ గివ్ యూ ఎన్ కాన్ఫిడెన్స్ దట్ ఓకే నేను వీళ్ళతో తీసుకున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే సిన్స్ ఇట్ ఈస్ ద సేమ్ కమ్యూనిటీ కాబట్టి దే విల్ సే నువ్వు ఎంతవరకు కరెక్ట్ చేస్తావు ఎంతవరకు చేయలేదో క్రిటికల్గా చెప్తారు వాళ్ళు కూడా. సో దిస్ క్రిటికాలిటీ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యూ, దిస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. Now you understand. So now think that first when you are doing it, it is your own. When it is coming from outside, then think that it is coming from God and divine గైడెన్స్ నుంచి వస్తుంది. సో ఇన్కార్పొరేట్ దట్, మళ్ళీ కీప్ డూయింగ్ ద ఎక్సర్సైజ్. డూ ఇట్. యూ డోంట్, ఇఫ్ సమ్వన్ ఈస్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఎ క్లాస్ టుడే, దట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఎ క్లాస్ టుడే. When you are ready, you can take a class today. That is what happens for this one. ఓకే. యాహ్! యెస్ మ్యామ్. ఇట్స్ లైక్ దీనికి క్లారిటీ కూడా యాడ్ అవుతది. సో, ఇప్పుడు మనం ఈ టెక్నిక్ చేస్తున్నాం కాబట్టి, స్మాల్ చంక్స్‌గా చేసుకొని క్లారిటీ వస్తది. ప్లస్ మనకి సెల్ఫ్ టాక్ అనేది క్రిటికల్ మైండ్ కూడా మనం కొంచెం బ్యాక్‌కి తీసుకురావచ్చు. రెడ్యూస్ చేయొచ్చు. ఓకే. Critical mind is always supporting us and protecting us so that it will not trigger the primitive area. So as I said, primitive area is coming from our all past life. ఎప్పుడో ఒక పాముని చూసాము, ఎప్పుడో ఒక్కసారి చైతన్య గారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. సో ప్రిమిటివ్ ఏరియా ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే, సపోజ్ లెట్స్ సే లైక్ దిస్,
చిన్నప్పుడు నేను కడుపుతో, అంటే మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు, ఆర్ ఒక ప్రెగ్నెంట్ లేడీ కడుపుతో ఉన్నప్పుడు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ బుజ్జి పొట్టలో ఉన్నప్పుడు ఎక్కడో కుక్క అరిచింది. ఓకే, ఆ కుక్క అరిచింది, వాళ్ళ అమ్మ ఉలిక్కి పడి లేచింది. ఇప్పుడు వాళ్ళ పక్కనున్న వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరైతే ఉన్నారో, పడలేదమ్మా, అది ఎక్కడో బయట అరుస్తాను, డోంట్ వరీ, పడుకో అంటుంది. ఆ తల్లి పడుకుంటారు, కానీ ఆ బొజ్జలో ఉన్న బాబుకి ఆ కుక్క అరిస్తే, నేను అమ్మ భయపడిందన్న ఆ ఫియర్ వెళ్తుంది. ఎప్పుడైతే వెళ్ళిందో అది ప్రిమిటివ్ ఏరియాలో స్టోర్ అయి ఉంటుంది. ఇది స్టోర్ అయి ఉంది అనుకో, యాజ్ ఇట్ గ్రోస్, వాడు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ తిడుతుంది, ఒరే ఏంట్రా అక్కడ ఎక్కడో చిన్న బుజ్జి కుక్క, అది ఎంత ఇంట్లో ఆడుకుంటూ ఉంటున్న కుక్కని నువ్వు చూసి భయపడతావేంట్రా అంటుంది. కానీ ఆ అమ్మకి తెలియదు, ఆ బిడ్డకి తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదు, ఎవ్వరికీ తెలియదు ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందో. కానీ ఆ భయం ఉండిపోయింది. ఈ భయాన్ని ఎలా వదిలించుకోవాలి? దీనికి మనమే చేయాలి. దీనికి ఇక్కడ విషయం ఏంటంటే మనమే చేయాలన్నమాట. దీనికి ఇంకెవ్వరూ చేయరు. ఇప్పుడు దీన్నే కర్మ సిద్ధాంతము శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, ది ఒక ఒక మనిషి, మ్, ఆ, ఒక చిన్న దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, కర్మ అంటే యాక్షన్ అని ఇలా ఎందుకని అంటున్నామంటే, ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, ఒక చిన్న పిల్లాడికి ఆకలేసింది, ఒక 5 ఏళ్ల పిల్లాడికి ఆకలేసింది. సో ఆకలేసింటే వాళ్ళ అమ్మని అడిగాడు అనమాట, వెళ్ళి నాకు అన్నం పెట్టు అని అంటాడు. సో ఇది అన్నం పెట్టు అని అడగడం అనేది ప్రార్థన. మనం వెళ్ళి గుడిలోకి వెళ్ళి మనం ఆర్ మన గుడిలోనో మన దేవుడికి దగ్గరికి వెళ్ళి అడిగిన ప్రార్థనకి ఈక్వల్గా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ అంటుంది, సరే నాన్న నేను నీకు ఆమ్, వంట చేసి పెడతాను అంటుంది. సో ఆ అబ్బాయి క్వైట్ కూర్చుంటాడు అనమాట. ఏదో బొమ్మలతో ఆడుకోవడమో టీవీ చూసుకోవడమో ఏదో చేస్తాడు. సో ఆ క్వైట్గా కూర్చోవడం అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నమ్మకం. నేను మా అమ్మని అన్నం పెట్టమని అడిగాను, మా అమ్మ అన్నం పెడుతుంది అన్న నమ్మకంతో కూర్చున్నాడు. ఇక్కడ దీన్ని ఏమంటారంటే మెడిటేషన్ స్టేట్ అంటారు అన్నమాట. మన స్పిరిచువాలిటీ మెడిటేషన్ స్టేట్ అంటే ఏంటంటే, మనకి నమ్మకం, నేను నమ్మిన నా దైవము నాకు సహాయం చేస్తాడు, నేను నమ్మిన గురువు నాకు సహాయం చేస్తాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ మూలం నాకు సహాయం చేస్తుంది అన్న నా నమ్మకంతో కూర్చుంటాడు అక్కడ. అదే మెడిటేషన్ స్టేట్ డజంట్, of course, advanced meditation state is keeping the mind quiet and staying in that meditative state. But at the lower level, we can say that we have that trust or we have that faith and we are keeping quiet there. So third stage కి వచ్చేసరికి ఏమవుతుందంటే, మనకి అమ్మ చేసిన వంటల్లో వాసనలు వస్తుంటాయి. ఆహా, వాసన వస్తుంది, ఓకే, నౌ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ డన్ అయిపోతుంది, ఆ కచ్చాలు చప్పుళ్ళు వినిపిస్తాయి. దాన్నే మన ఫిజికల్గా మన రియాలిటీలో ఎలా తీసుకొస్తామంటే, నిమిత్తాలు ఆర్ శకునాలు ఆర్ శుభ సూచకాలు అలాగా వస్తాయన్నమాట. మనకి స్వప్నాలు ఇవి కూడా ఉంటాయి అన్నమాట. మనకి స్వప్న రూపంలోనూ నిజాల్లోనూ ఏవో వస్తూ ఉంటాయి. అది థర్డ్ స్టేజ్కి వస్తాం. ఇక్కడ నుంచి ఫోర్త్ స్టేజ్ ఇస్ లాస్ట్ స్టేజ్, బట్ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్, కర్మ స్టేజ్. అంటే కర్మ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అన్నం తినాలి. ఇప్పుడు వంట చేసుకొని వచ్చింది వాళ్ళ అమ్మ, వాళ్ళ అబ్బాయి అడిగాడు, ఇప్పుడు ఆ అబ్బాయి డ్యూటీ ఏంటి, వెళ్ళి అన్నం తినాలి అక్కడ కూర్చొని. లేదు నేను ఇంకా ఆడుకుంటాను అన్నాను అనుకో, సో ఇక్కడ కర్మ జరగట్లేదు కదా, అతనికి ఆకలి ఇంకా కంటిన్యూ అవుతుంది. లేదు నేను ఇంకోటి ఏదో డైవర్ట్ అయ్యాడు, నేను చేయను, నాకు నువ్వు వండింది నచ్చలేదు అని కూర్చొని తినలేదు అనుకో, ఇక్కడ కర్మ జరగట్లేదు అక్కడ. అదే సేమ్ థింగ్ మన లైఫ్లో కూడా వచ్చేసరికి, మనం ఒక చోట ఒక యాక్షన్ తీసుకోవాలి. ఐదర్ భయం రూపంలో, ఇందాక ఏం జరిగింది, ఆ కుక్క వచ్చి అరిచింది, ఆ కుక్క అరిచేసరికి మనకు ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియక కుక్కను చూసినప్పుడల్లా భయపడుతున్నాం. బట్ వీఆర్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్ దేర్. సో యాజ్ లాంగ్ యాజ్ వీ డూ నాట్ టేక్ యాక్షన్, దట్ ఈస్ ఇన్ ద ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో బ్యాక్ టు ఎగ్జాంపుల్, ఆ అబ్బాయి వెళ్ళి అన్నం తినాలి. ఇక్కడ ఇక్కడ 3-4 స్టేజ్లు ఉంటాయి. మళ్ళీ వీ హ్యావ్ టు థింక్ హియర్, వీఆర్ నాట్ ఎలోన్. మన మన వాళ్ళ అమ్మ ఏమంటుంది, ఓ నువ్వు ఆకలేస్తుందన్నా నువ్వు అన్నం తినలేదని చెప్పి వాడిని గట్టిగా పట్టుకొని వచ్చి కూర్చోబెట్టి వాడికి నోట్లో ముద్దలు పెట్టచ్చు. అది 5 ఏళ్ల పిల్లాడి వరకు అయితే చేస్తుంది. ఓకే, 10 ఏళ్ల పిల్లాడికి ఒరే అన్నం పెట్టాను తిను అంటుంది. అదే 5 ఏళ్ల పిల్లాడిని ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇంకో తన యొక్క బిడ్డకి ఆర్ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలి అనే ఆ కర్మని ఎక్స్పెక్ట్ చేస్తుంది వాళ్ళమ్మ. ఇదే సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ విత్ ద గాడ్ ఆల్సో. సో గాడ్ ఎక్స్పెక్ట్స్ యూ డూ యువర్ కర్మ ఫస్ట్, అంటే దట్ ఈస్ యూ ఆర్ ఈటింగ్ యువర్ ఫుడ్.
సో దట్ ఈస్ యువర్ ఫస్ట్ కర్మ. నెక్స్ట్ లేదు వినట్లేదు, చిన్నప్పుడు ప్రిమిటివ్ సోల్ చిన్నగా ఉంది, స్మాల్ సోల్ ఉంది అనుకోండి, బేబీ సోల్, ఇంకా పెరగలేదు సోల్. ఆ సోల్కి అమ్మనే సూపర్ కాన్షియస్ మైండ్స్తో వచ్చి ఇట్ విల్ హెల్ప్ అస్ టు క్లియర్ దట్ డిఫరెన్సెస్. సెకండ్ స్టేజ్ ఏంటంటే తన లైఫ్ని తన అట్లీస్ట్ తన జీవితాన్ని తాను సరిదిద్దుకోగలడం. అంటే తనకు ఇదివరకు ఐదర్ ఆ కుక్క అనే ఎప్పుడైతే ఆ ప్రాబ్లం ఉంది అన్న తెలుసుకున్నాడో ఆ మనిషి, కుక్కతోటి ప్రాబ్లం ఉంది అని ఎక్కడి నుంచి వస్తుందో సోర్స్ తెలియదు, బట్ కుక్క అనే దానితోటి భయం వచ్చింది కాబట్టి ఆ భయాన్ని తీసుకునే స్టేజ్ని తనకి తాను తెలుసుకోవడం, అది అది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ వస్తుంది ఏమవుతుంది, now you are expecting others, you are expecting to teach others. This is a parikrama that is భగవంతుడు కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. యాజ్ లాంగ్ యాజ్ అర్జునుడు కృష్ణుడు ఎక్కడో ఉన్నారు, వాళ్ళు ఏదో ద్వాపర యుగంలో ఉన్నారు, వాళ్ళు చేసేది అంతే. అంటే ఇది ఎప్పటికీ మనకు అర్థం కాదు, ఇది మనమే ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు, అక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు అంటే నేను కర్మం చెయ్యను అంటున్నాడు. నువ్వు చెయ్యాలి అని అక్కడ ఫోర్స్ చేస్తున్నాడు అక్కడ కృష్ణుడు. ఫోర్స్ ఎందుకు చేస్తున్నావు అంటే దట్ ఈస్ హిస్ డ్యూటీ. దట్ ఫుడ్ హ్యాస్ టు బి ఈటెన్ బై ద స్మాల్ కిడ్ అండ్ ఇట్ హ్యాస్ టు బి డైజెస్టెడ్. అప్పుడే అతని యొక్క ఆకలి అనే సర్ప్రెస్ పోతుంది, అప్పుడే ఆ కుక్క అనే భయాన్ని పోతుంది, అప్పుడే తను హోపనోపనో క్లాస్ తీసుకోగలనన్న నమ్మకం వస్తుంది, అప్పుడే తాను యొక్క నెక్స్ట్ స్టెప్స్ ఏదైతే ఉందో, తనకి ఎలాంటివి ఏమైనా రిలేషన్షిప్స్ ఉన్నాయా, ఏమైనా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా సరే తన యొక్క స్టెప్స్ బట్టే తాను 10 మందికి హ్యాండిల్ చేయగలను అన్న శక్తిని వస్తుంది. సో ఆ కర్మ అనేది చేయడం మాత్రం ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హియర్. సో అది ఎలా చేస్తావు అంటే మళ్ళీ అగైన్ వి గో బ్యాక్ ఇన్ టు ఎ స్మాల్ స్లైస్ అండ్ డైస్. ఐ డోంట్ నో ద సోర్స్. ఇప్పుడు ఇందాక ఆ కుక్క శబ్దం ఉంది, మనకి ఆ కుక్క ఆ సోర్స్ ఎక్కడో వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ నాన్నకి తెలియదు, ఆ చుట్టుపక్కల వాళ్ళకి తెలియదు, తానికి తాను తెలియదు. ఆ కుక్క కానీ వచ్చింది, అది నిద్రలో వచ్చింది. సో ఇప్పుడు అది ఎలా పోగొట్టుకోవాలి? సో అది నీకు సోర్స్ తెలియదు కాబట్టి, కానీ నీకు భయం అనే సంగతి తెలుసు కాబట్టి ఆ భయం ఎప్పుడు ట్రిగర్ అయినప్పుడల్లా, భయం ట్రిగర్ అయినప్పుడల్లా, ఓ నేను కుక్క చూస్తే నాకు భయం వేస్తుంది, నేను ఓపెన్ క్లాస్ చెప్పాలంటే నాకు భయం వేస్తుంది, అది ట్రిగర్ అయినప్పుడల్లా ఓకే ఎందుకు ట్రిగర్ అవుతుంది, చిన్న ముక్క జస్ట్ ఓకే నేను ఇవాళ వీళ్ళకి ఈ పని చేస్తాను, ఇవాళ వెళ్ళి ఆ కుక్క, ఇంటి కుక్క, డొమెస్టికేటెడ్ కుక్క, చిన్న పప్పీకి ఇలా రాస్తాను. అలా స్లో 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 వన్ ఆఫ్టర్ అనదర్. లేకపోతే నేను టీవీలో కుక్క యొక్క వీడియోస్ చూడటం మొదలు పెడతాను. ఓకే, సో కుక్క యొక్క వీడియోస్ చూడటం మొదలు పెడతాను, కుక్క ఎలాగా ఎట్లా ఆడుకుంటుందో చూస్తాను. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ ఫియర్స్. సో అప్పుడు కానీ నీ క్రిటికల్ మైండ్ ఆ బ్లాక్ ఏదైతే ఉందో బిట్వీన్ ద కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్, ఇట్ విల్ నాట్ టేక్ ఇట్ అవుట్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అవుట్ విత్ అవర్ ఫియర్స్. దెర్ ఇస్ నో easy way here. I hope I answered Andy without, yeah, Chetan. యా, థ్యాంక్ యూ మ్యామ్. ఇది మనకి సోర్స్ తెలియదు అన్నారు కదా, ఈ సోర్స్ తెలిస్తే ఈజీగా మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో ఏ సోర్స్ అయిన పబ్లిక్ స్పీకింగ్ ఇలా ఉంటుంది కదా, అండ్ ఏదైనా మనం కోర్స్ కండక్ట్ చేయాలన్నా ఏదైనా మనకి పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉంటుంది మెయిన్. ఇట్స్ లైక్ అంటే అది మామూలుగా మనం జనరల్ గా మాట్లాడడం డిఫరెంట్ ఫ్రెండ్స్ తోటి, ఇట్లా పబ్లిక్ స్పీకింగ్ లైక్ ఆన్లైన్ ఇట్లా జూమ్ లో పబ్లిక్ గా మాట్లాడడం అనేది ఏంటంటే స్టేజ్ ఫియర్ ఒకటి ఉంటది కదా, దాని వల్ల ఏంటంటే ఇవి అవాయిడ్ చేస్తారు. అంటే బిఫోర్ ఇట్లా ఫియర్ ఉందంటే పాస్ట్ లో స్టేజ్ ఫియర్ వల్ల అంటే ఫియర్ అయ్యాము మేబీ లైక్ అంటే ఇట్లా అందరితో మాట్లాడేటప్పుడు ఆ ఫియర్ ఏంటంటే ఇప్పటి వరకు కంటిన్యూ అయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మనం అవేర్నెస్తో ఉండి హీల్ చేసుకోవాలి అని ఆ, ఇందులో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. కరెక్ట్ అండి. అంటే ఒక్కళ్ళకి చెప్పండి. స్టోరేజ్ ఫియర్ ఫస్ట్ ఎవరికి చెప్పదు. మీరు మీ మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకోండి, జూమ్ అనుకోండి, అదే నేను ఓ, అదొక పార్టిసిపెంట్, నేను ఒక పార్టిసిపెంట్ అనుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దెన్ యూ గో బ్యాక్ టు ద వన్ పర్సన్, దెన్ యూ గో బ్యాక్ టు 2 people, దెన్ యూ గో బ్యాక్ టు ఏ స్మాల్ గ్రూప్ వేర్ దే సపోర్టివ్ గ్రూప్, దెన్ యూ కెన్ గో బ్యాక్ టు as
బిగ్గర్. బికాస్ సోర్స్ అనేది మనకి ఫియర్ అనే సోర్స్ జనరల్గా నాకు అంత తొందరగా మనకి అర్థమవుతుందని చెప్పలేను. కానీ చిన్న చిన్న యాక్షన్స్ మాత్రం మన చేతిలో ఉంది. దట్ వీ కెన్ డూ ఇట్. సో దిస్ ఇస్ అందుకనే ఇప్పుడు మీరు గౌతమ్ బుద్ధుడు ఆ, ఆయన కూర్చునగానే బౌద్ధ వృక్షం కింద వెంటనే ఆయనకి ఎన్లైట్మెంట్ రాలేదు, 12 ఏళ్ళు పట్టింది. సో జనరల్గా నేను ఐఎమ్ ఏ ఆస్ట్రాలజర్ టు. సో జనరల్గా గురువు మారడానికి ఒక రాశి నుంచి మళ్ళీ తన స్వరాశికి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. సో అంటే ఒక్కొక్క రాశిలో 12 ఏళ్ళ నుంచి వెళ్తుంది. సో ఒక ఒక పుష్కరాలు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. సో ఈ ఇది ఇట్ టేక్స్ సమ్ టైమ్. అంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ ఇట్ హ్యాస్ దిస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు గివ్ సో మచ్ గుడ్ ఫ్రూట్స్ అనమాట. దిస్ వన్స్ ఆ మైనస్ని ప్లస్ చేసేసాం అనుకోండి, వన్స్ ఆ ఫియర్ పోయింది అనుకోండి, ఇంకా మన ఫ్యూచర్ జనరేషన్స్లో కానీ ఇంకా ఫ్యూచర్లో కానీ మనకి అసలు ఇంకెప్పుడు రాదది. అంటే ఒక ధైర్యవంతుడు అంటే మనం దీన్ని చాలా మంది చూస్తారు. ఒక ముని ఒక అడవిలో వెళ్ళిపోయాడు, ఆయనకి ఆ, ఆ పులులంటే భయం లేదు, ఎవరంటే భయం లేదు, ఏం భయం లేదేంటి అని అంటాడు. అప్పుడు యాక్చువల్గా మాస్టర్ సివివి గారికి ఇదే చెప్తాను. ఇది ఆయన చెప్పింది ఏమన్నారంటే, నేను ఎందుకు భయపడాలి? నాలో ఉన్న ఆత్మ, ఎదురుకుండా ఉన్న పులిలో ఉన్న ఆత్మ ఒకటే అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను ఆ పులిని తిన్ను, ఆ పులి నన్నెందుకు తింటుంది? నేను ఆ పులిని హాని చేయను, ఆ పులి నన్నెందుకు హాని చేస్తుంది? సో వీఆర్ ఇన్ ద సేమ్ స్టేజ్. ఎప్పుడైతే ఆయనకి ఆ లెవెల్ వచ్చింది కాబట్టి అది వచ్చింది. అది అంత లెవెల్ రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? మెనీ టైమ్స్. బట్ నేను తీసుకోను, ఇవాళే నేను ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోను అని అంటే ఒక్క ఒక్క మన సరికాని ఆలోచనని ఒక్కటి మార్చిన ఇట్ గివ్స్ సో మచ్ రిలీఫ్. ఒక ఫ్రీడమ్ ఇస్తుంది మనకి. ఆ ఆ ఫ్రీడమ్ యొక్క శక్తి అనంతంగా ఉంటుందన్నమాట. అందుకని ఒక్కటే ఒక ఫియర్తో స్టార్ట్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ ఫియర్, వెదర్ ఇట్ ఈస్ ఎన్ ఏ మనీ ఫియర్, వెదర్ ఇట్ ఈస్ ఎ కాన్ఫిడెన్స్ ఫియర్, వెదర్ ఇట్ ఈస్ self-doubt fear, anything, only act with only one thing that really gives opening to everything. చైతన్య గారు క్షమించండి, చెప్పండి. ఓకే. సో ఒక్క వన్ నిమిషం, ఒక్క నిమిషం, లెట్స్ చైతన్య గారు వెయిట్ మీరు చేస్తాం. ఇది ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్ తో రాయటం, రైట్ హ్యాండ్ తో రాయటం అన్నారు కదా, అది ఒకసారి నేను మేబీ ఐ మిస్డ్ కంప్లీట్ థింగ్, సో ఒకసారి అది చెప్తారా? యా. ఓకే. సో మన రైట్ హ్యాండ్ అనేది కాన్షియస్ మైండ్ ఆర్ క్రియేటివ్ మైండ్. అంటే రైట్ హ్యాండ్ అని నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే, నా రైట్ డామినేటింగ్ కాబట్టి నా రైట్ అని చెప్తున్నాను. ఎవరైనా లెఫ్ట్ డామినేటింగ్ అయితే వాళ్ళ లెఫ్ట్ది. సో వీ కెనాట్ టేక్ జనరలైజ్డ్ హియర్, బట్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ బికాస్ ఐఎమ్ రైట్ డామినేటెడ్ కాబట్టి. రైట్ సైడ్ ఈజ్ యువర్ క్రియేటివ్ సైడ్, రైట్ సైడ్ ఈజ్ యువర్ లాజిక్ సైడ్, రైట్ సైడ్ ఈజ్ యువర్ రీజనింగ్ సైడ్, రైట్ సైడ్ ఈజ్ యువర్ విల్ పవర్. So we have to tap all these decision makings are also comes from right side only. Decision makings. Sometimes left side ఏంటంటే it is like a completely trained mind అన్నమాట. It is completely trained mind, or you can say it as a inner child mind, or it is, we can say, like a baby mind. అంటే దానికి కమాండ్ తీసుకోవటమే వచ్చు. కమాండ్ వన్స్ ఇట్ టేక్స్, ఇట్ కెన్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఏఐ ప్రోగ్రామ్, మనం ఒక ప్రోగ్రామ్ రాసేసాము. ఎవ్రీ టైమ్ సమ్వన్ యాడ్స్ వన్, ఇట్ ఆటోమేటికలీ ఇంక్రీజ్ +1 అని ఒక ప్రోగ్రామ్ రాసాం అనుకోండి. సో ఆటోమేటికలీ ఇట్ విల్ డూ. ఏదైనా ఒక పెట్టంగానే ఇట్ విల్ కౌంట్, ఓకే +1. ప్రతిదీ ఏదైనా పెట్టంగానే ఇట్ విల్ +1, అది వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ లైక్ ఆటో పైలట్ ఆర్ ఆటోమేటిక్ మైండ్, మెకానిక్ మైండ్ అనమాట, సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ని, ప్రిమిటివ్ మైండ్ని స్పిరిచువాలిటీలో చెప్పాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్రొటెక్టెడ్ బై గాడ్. ఆల్ అవర్ ఏంజల్స్, ఆల్ అవర్ గైడ్స్, ఆల్ అవర్ గురూస్, ఆల్ అవర్ డివైన్ మదర్ గాడెస్ పవర్ అంతటిని ప్రొటెక్ట్ చేసేది ఏదంటే సబ్ కాన్షియస్ మైండ్, నాట్ అవర్ కాన్షియస్ మైండ్. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఆటో ట్యూన్డ్ అనమాట. అది సో ఒక ఇమాజిన్, మనము వీఆర్ గుడ్ పీపుల్, we spread good things. If there are some other people who wants to spread something else,
ఈ ఎవరైతే ఈ దేవి దేవతల యొక్క ఎనర్జీ ఉందో అది వాళ్ళని దాన్ని కంట్రోల్ చేస్తుంది. బట్ వన్స్ యూ ఆర్ రెడీ విత్ యువర్ కాన్షియస్ మైండ్ తోటి నేను ట్రైన్ చేసుకుంటానంటే గాడ్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ టు హ్యావ్, అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ మెనీ ఫోల్డ్స్ అనమాట. సో నౌ వీ హ్యావ్, దీన్ని కంట్రోల్ చేయగలిగింది ఓన్లీ ఇద్దరే. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేయగలిగింది ఇద్దరే. ఒకటి ఏంటంటే కాన్షియస్ మైండ్, ఒకటేమో సబ్ కాన్షియస్ మైండ్. సో ఒకటి కాన్షియస్ మైండ్, ఒకటి సూపర్ కాన్షియస్ మైండ్. సో సూపర్ కాన్షియస్ మైండ్ ఈజ్ కన్సిడర్ యాజ్, సూపర్ కాన్షియస్ మైండ్ని మనం ఎలా అంటే ఇప్పుడు మన ఎలా చెప్పొచ్చు అంటే, దీనికి ఒక అనాలజీ చెప్పాలంటే, కిచెన్ దగ్గర ఒక ట్యాప్ పనిచేయట్లేదు. ఓకే, ట్యాప్ సరిగ్గా పనిచేయట్లేదు, స్లోగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక కాన్షియస్గా ఒక హ్యాండీమ్యాన్ని పిలిచి, ఒక ప్లంబర్ని పిలిచి, నా కిచెన్లో సింకుల దగ్గర ట్యాప్ పనిచేయట్లేదు, పని చేయించేవు అని అన్నాం అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ అది వర్క్ చేస్తుంది. అది మనం చేయలేదనుకోండి, ఫర్ ఎనీ రీజన్ అది మనం చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, మనకి ఎలా చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తామంటే బయటకు వెళ్ళి వాటర్ పోతూ ఉంటుంది. సిటీ వాడు ఏం చేస్తారంటే, ఓ ఇది వాటర్ పోతుంది, ఇది ఎన్నో లీటర్స్ పోతుంది అని చెప్పి ఆ ఇంటికి వచ్చే వాటర్ని షట్ డౌన్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఏ డివైన్ పవర్, దట్ ఈస్ కాల్డ్ సూపర్ పవర్. సో ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ టేకింగ్ అన్ యాక్షన్, దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ కర్మ దేర్. సో ఇక్కడ మనం వెళ్ళి అదే మనం అప్పుడు వాళ్ళు నోటీసులు కూడా పంపిస్తారు. నీకు ఎందుకు పంపించట్లేదు అంటే, మీ ఇంట్లో వాటర్ ఎక్కడో లీక్ అయిపోతుంది, ఆ వాటర్ ఇట్ ఈస్ సో మెనీ లీటర్స్ ఆర్ గోయింగ్ వేస్టెడ్, ఇట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్, సో వీ కెనాట్ గివ్ యూ ఎనీ మోర్ వాటర్. సో నౌ యూ టేక్ అన్ యాక్షన్ దేర్. సో ఏం చేయాలి, మనం వెళ్ళి మనకి మనకి వస్తే మనం చేయాలి, లేదంటే మనకి హ్యాండీ మ్యాన్ తీసుకొచ్చి రాయాలి. సో దట్ ఈస్ వై యూ నీడ్ టు ట్యాప్ ఇన్ టు యువర్ రైట్ సైడ్ in order to in order to fix the problem that is there in the subconscious mind. సో అందుకని సబ్ కాన్షియస్ మైండ్తో మనం ఈ చేత్తో రాస్తున్నప్పుడు యూ విల్ నాట్ రైట్ ఇట్ ప్రాపర్లీ. దట్ ఈస్ పర్ఫెక్ట్లీ రైట్, ఎందుకంటే దానికి తెలీదు, ఇట్ ఈస్ నాట్ ట్రైన్డ్ ఎట్. సో యూ కెన్ రైట్, సో నాకు బైక్ రాదు, బైక్ నడిపించడం రాదు, నాకు బైక్ ఎక్కితే భయం వేస్తుంది అని ఆ చిన్నపిల్ల, అంటే ఆ చిన్నపిల్ల అంటే ఇన్నర్ చైల్డ్, నేను అమ్మాయి కాబట్టి నేను అమ్మాయి చిన్నపిల్ల అనుకుంటాను. సో ఇట్స్ ఇన్నర్ చైల్డ్ విల్ సే. సో మీరు దాన్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి కౌంటర్ చేయాలి. నాన్న నువ్వు భయపడకు, ఆర్ చైతన్య అంటే మీకు మీరే చెప్తున్నారు, నాన్న చైతన్య నువ్వు భయపడకు నాన్న, నువ్వు చిన్న అంటే యూఆర్ టాకింగ్ టు యువర్ స్మాల్ బేబీ, నువ్వు భయపడకమ్మా అంటే దట్ బేబీ ఈజ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, దట్ ఈస్ యువర్ ఇన్నర్ చైల్డ్. సో యూఆర్ టెల్లింగ్ దట్ నువ్వు భయపడకమ్మా, నేను నీకున్నాను, మనము చిన్న సైకిల్ ఎక్కగలుగుతాము అని అది రైట్ హ్యాండ్ తోటి రాయాలి. అంటే ఎవ్రీ క్వశ్చన్ దట్ యు ఆర్ రైటింగ్ ఇన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్, ద ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ యువర్ రైట్ హ్యాండ్స్ తోటి క్లారిటీగా రాస్తున్నాం అనమాట. అది కూడా స్మాల్ 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 తోటి అది. అప్పుడు దెన్ ఇట్ విల్ స్లోలీ దెన్ ఇట్ విల్ స్టార్ట్ బిలీవింగ్, ఓకే ఆ రియాలిటీకి వస్తున్నాము, మనకు ఆ దగ్గరికి వస్తున్నాం అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్ దిస్ డిస్క్రిపెన్సీస్, ఆల్ ది ప్రాబ్లమ్స్, బికాస్ అవర్ లెఫ్ట్ అండ్ మైండ్ ఆర్ నాట్ కోఆర్డినేటెడ్. అది కనుక ఎప్పుడైతే అది బ్యాలెన్స్ అవుతుందో, మోస్ట్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ విల్ బి గాన్. Okay. So what you're saying is essentially, if you have some problem, try to write it with left hand and then parallelly write it with right hand. Antena? దాని ఆన్సర్ రైట్ హ్యాండ్. Answer, okay. ఓకే, సో Okay. అండ్ నేనైతే ఐ కంప్లీట్లీ రికమెండ్, టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ మీ ఇష్టదైవం, మీ గురు, హూ ఎవర్ ఇట్ ఇస్, హూ ఎవర్ ఇట్ డజంట్ మ్యాటర్, దట్ బిలీవ్ దట్ హీఈస్ దేర్ విత్ యూ, బికాస్ హీఈస్ సూపర్ కాన్షియస్. దట్ అక్కడ వాళ్ళు దే ఆర్ దేర్, దే విల్ హెల్ప్ యూ. ఎందుకంటే మనకి కిచెన్లో ఒక చిన్న ప్రాబ్లమ్ని మనం ఫిక్స్ చేసేయగలిగితే దానికి ఆన్సర్ ఏంటి, దానికి నన్ను నేను ఎలా హ్యాండిల్ చేయగలను, ఆ, ఇంకొంచెం డీప్గా వెళ్తే పర్లేదు కదా, స్పిరిచువాలిటీలో ఇంకొంచెం డీప్గా వెళ్తాను. Yeah, సో sure. మన ఎప్పుడైనా మనం ఈ భూమి మీదకి వచ్చే ముందర మనకి వీఆర్ నాట్ సింగిల్ సోల్, వీఆర్ కలెక్టివ్ సోల్స్. అంటే ఒక ఆత్మయే పరమాత్మలో
భాగమైనప్పుడు పరమాత్మ విల్ హెల్ప్ యూ. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు మనకున్న మన దైవశక్తి ఏదైతే ఉంటుందో అది అంటుంది, నువ్వు భూమి మీదకి వెళ్తుంటే నీకు నీకు నేను ఎప్పుడైనా ఒక అవసరం వచ్చినా, నేను నీకు ఎప్పుడైనా నీకు నీకు కావాలన్నప్పుడు నేను నీ దగ్గరికి వస్తాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నేను నీకు గైడెన్స్ ఇస్తాను, కానీ నేను యుద్ధం చేయను అంటాడు. అంటే ఇదే కృష్ణుడికి ఏ, అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు, నేను నీకు గైడెన్స్ ఇస్తాను కానీ నేను యుద్ధం చెయ్యను, నేను ఒక ఆయుధాన్ని పట్టను అని చెప్తున్నది ఏంటి అంటే, నీకు నువ్వు చెయ్యి, నీ కాన్షియస్ మైండ్ ఉంది నీకు అక్కడ, అది ట్యాపింగ్ చేయి, నేను నీకు సో నీకు గైడెన్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆల్ దట్ యూ నీడ్ ఈస్ గైడెన్స్, రైట్? ఐఎమ్ హంగ్రీ, మీరు కిచెన్లో మీ దగ్గర వంటింట్లో అన్నం ఉంది అండి, చక్కగా పప్పు కూర వేడివేడిగా మీ ఇంట్లో చేశారు అని అన్నారు అనుకో, వెళ్ళి తిను అని చెప్తే నీకు ఆకలి పోయింది అని అంటే ఎంత ఈజీ కదా. మన వర్క్ ఈజ్ ఈజీ, రైట్? మనకి ఎక్కడ ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియదు. ఇందాక మనం ఆ కుక్క ఏదైతే చెప్పుకున్నామో కుక్క దాంట్లో ఆ సోర్స్ ఎక్కడో తెలియక మనం ఆ ప్రాబ్లంలో ఇరుక్కుపోయాం. once we know the source, it is easier for us kada. So that is where the problem. So here God is there um, టు హెల్ప్ అస్. సో ఆల్వేస్ ఉన్నాడు కృష్ణుడు అనే ఆయన. అర్జున్కి మాత్రమే గైడెన్స్ ఇవ్వడానికి లేడు, ఆయన మనకి కూడా ఇచ్చాడు. మనం కూడా వీఆర్ ఆల్సో ఈక్వల్ టు అనే అర్జున, వీఆర్ ఆల్సో ఫైటింగ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ టు రిజాల్వ్ ఏ something, some issue in our life. So once we know that, we can tap in and we can grow much better. That is what is there. That is why you are giving an answers with this. When you are writing an answer with this, make sure that you call your guides or do that small prayer. Believe that they are there to help you, to give you right direction, and it will give you more expansion అనమాట. ఒక మనిషి సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే, దే ఆర్ యూజింగ్ మోర్ ఆఫ్ దేర్ కాన్షియస్ మైండ్. అండ్ వన్స్ యూ train your subconscious only with one good thought, only with one good action, it is completely set. That's it. You don't need to redo it again and again. Just like the అంటారు కదా, ఒకసారి నువ్వు సైకిల్ నేర్చుకుంటే ఎన్ని తర్వాత నువ్వు అసలు అది తొక్కకపోయినా ఆటోమేటిక్గా వస్తుంది అని. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ మెంట్ బై. ఓకేనండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లక్ష్మి గారు. అది యాక్చువల్గా వన్ మోర్ క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పారు. ఇది టైం ఉంటుంది కదా, టైం లెక్క అంటే ఇది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ మీ నుంచి కొంచెం మీరేం చెప్తారని. టైం ఇప్పుడు సో చాలా ఐడియాస్ ఉన్నాయి లోపల, సో చాలా ఐడియాస్ ఉన్నాయి, చేయాలని ఉంటుంది, కానీ ఏంటంటే ఎక్కడో స్ట్రక్ అవుతున్నాము. ఈజ్ లైక్ అంటే మెయిన్ టైం కదా. టైం ఇవ్వడంలో ఏంటంటే దానికి టైం ఇవ్వక స్ట్రక్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే ఇట్స్ లైక్ పోస్ట్పోన్మెంట్, లైక్ రేపు చేద్దాంలే సో అనేసి. మెయిన్ టైం అని నేను అనుకుంటున్నాను. అంటే టైం ఇస్తే ఏదైనా చేయగలరు, ఎవరైనా ఏదైనా చేయగలరు. ఆ టైం మేనేజ్మెంట్లో ఆ ప్రయారిటీలో ఇట్స్ లైక్ అంటే ఏది ఇంపార్టెంట్ దాంట్లో ఒకవేళ స్ట్రక్ అవుతున్నారు అనుకోండి, అంటే మీరు ఎలా గైడ్ చేస్తారు మీ క్లయింట్ మేబీ అనుకోండి. యా, సి టైం ఇవ్వట్లేదు అని ఒక దానికి వచ్చినప్పుడు అంటే యు ఆర్ గివింగ్ సంథింగ్ ప్రయారిటీ టు సంథింగ్ ఎల్స్. బట్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మైండ్ మనకి తెలుసు, ఈ ప్రిమేటివ్ మనకు క్రిటికల్ మైండ్ గుర్తు చేస్తూ ఉంటుంది, అమ్మా తల్లి నీకు ఒక ఫియర్ ఉంది, సైకిల్ నడిపించడం అనే సైకిల్ భయం ఉంది, నువ్వేమో ఇంతవరకు సైకిల్ నేర్చుకోవట్లేదు, పక్కన అందరూ సైకిల్ నేర్చేసుకుంటున్నారు, చూడు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటున్నారో అని. ఆ క్రిటికల్ మైండ్ ఇట్ కీప్ ఆన్ క్రిటిసైజింగ్ యూ. మన మైండ్ని ఎప్పుడైతే అది క్రిటిసైజ్ చేస్తుందంటే దాన్ని ఫస్ట్ సర్ప్రెస్ చేయాలి. అసలు ఫస్ట్ నువ్వు వాళ్ళని ఎందుకు కంప్రైజ్ చేస్తున్నావు,
అంటే నీకు సెల్ఫ్ లవ్ నీకు అక్కడ డెవలప్ చేసుకోగలగాలి. అది కూడా ఒకటి ఉంది మనకి. దీస్ ఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ వన్ ఆఫ్టర్ అనదర్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఆనియన్ పీల్. ఒకటి పీల్ చేసిన తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకోటి పీల్ చేసిన తర్వాత ఒకటి వస్తుంది అనమాట. సో దే ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒకటి నేను దానికి నేను చెయ్యాలనుకుంటున్నా కూడా నేను దానికి ఇవ్వట్లేదంటే అది నా హయ్యెస్ట్ ప్రయారిటీస్, అది నాది కాదు. సో నీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ ఈజ్ యువర్ హయ్యెస్ట్ ప్రయారిటీ? ఆర్ నువ్వు ఎప్పటి నుంచో అంటే ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నావు అనుకోండి, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ అన్నం పెట్టింది అక్కడ, కానీ వాడు ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఈటింగ్ ఫుడ్. ఈవెన్ దో హీఈస్ హంగ్రీ, హీస్ సేయింగ్ దట్ మై ప్లేయింగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ ఈజ్ మోర్ ప్రయారిటీ దెన్ ఈటింగ్. దెన్ వాట్ విల్ హ్యాపన్ ఈస్, శరీరం ఎంతవరకు సహకరిస్తుందో ఆ అబ్బాయిని అంతవరకు అతను ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ఎప్పుడైతే నీరసం వచ్చేసి ఇంకా నేను చేయలేకపోతే అప్పుడు వచ్చి కదా తింటాడు. సేమ్ థింగ్ దిస్ ఇస్ అప్లికబుల్ టు హియర్ ఆల్సో. సో యూ వాంటెడ్ టు టేక్ ఎ యాక్షన్ ఆన్ something, like for example again, riding a bike. You want to take action, you want to learn how to ride a bike, but you have an other options. So you keep on doing the other options, leaving this one again, this one, until a time will come where you have to come back. But is a wise thing? I don't think so. ఎందుకంటే అప్పుడు నీరసం వచ్చి నువ్వు అక్కడ పడిపోయి ఎవరైనా ఉండి ఎవరో వచ్చి తీసుకొని రావాలి అంటే this is not a easy one. So this is not an easy task. So you cannot leave that action there కదా. అందుకని అప్పుడు ఏం చేయాలి? సో యూ హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ దేర్. సో నువ్వు నీ బైక్ నేర్చుకోవాలి అనుకున్నావు, అది వదిలేసావు, ఆ పని చేయకుండా వెళ్ళిపోయావు. సో నౌ యూ హ్యావ్ టు సే దట్ ఓకే, నాకు ఈ భయాన్ని ఎప్పటికీ నేను ఇలా క్యారీ చేసుకుంటున్నాను, ఇప్పటికైనా కూడా నేను సైకిల్ నేర్చుకోకపోతే ఇంకెప్పటికీ నేను నేర్చుకోలేను. సో that day you take an action saying that decision making, write it down, especially write it down in a very bold action that నేను సైకిల్ నేర్చుకుంటున్నాను. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నాను? ఒక 10వ తారీఖు నుంచి నేర్చుకుంటున్నాను. దట్స్ వై సార్ చెప్తుంటారు టేక్ ఏ యాక్షన్ ఆన్ సర్టన్ డే. బట్ before taking that action also, do smaller things. ఓకే, నేను నేను వాళ్ళ బైక్ నేర్చుకోను, వెళ్ళి నేను బైక్ చూస్తాను, అసలు రకరకాల కలర్స్ ఆఫ్ బైక్స్ ఎక్కడున్నాయి, దాని ఏంటి అసలు ఏమున్నాయి అలా చూస్తాను, ఒక హ్యాపీ వీడియోస్ చూస్తాను, సమ్ హూ ఆర్ రైడింగ్ ద బైక్స్. సో దీస్ ఆర్ ద స్మాలర్ థింగ్స్ దట్ యు ఆర్ టేకింగ్. యు ఆర్ అంటే ఏదైతే ఆ భయాన్ని స్లోగా నువ్వు తీస్తున్నావు అనమాట, వన్ ఆఫ్టర్ అనదర్. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇన్ ప్రోకాస్టినేషన్ ఆల్సో. సో ఫస్ట్ ఏంటి, అసలు నీకు ఎందుకు డిలే చేస్తున్నావో అది ఒక్కసారి తెలుసుకోగలగాలి. అఫ్ కోర్స్ ఇదేమి తెలుసుకోలేను, నాకు సోర్స్ తెలియకపోతే ఇది హీల్ అవ్వదు అనేది ఏముండదు. వీ క్యాన్ హీల్ దిస్ వన్. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్